ఈరోజు లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేస్తాను నా పద్ధతిలో అనేది చూపిస్తాను. లైనింగ్ బ్లౌజ్ని యూజ్ చేసే మనం టేప్ మెజర్మెంట్స్ కూడా ఒకేసారి రాసి పక్కన పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా బ్లౌజ్ లేదు అన్నప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ని యూజ్ చేసి చక్కగా వాళ్ళకి బ్లౌజ్ని అయితే కుట్టేయచ్చు. నేనైతే ఈ టిప్స్ అన్నీ పాటిస్తానండి. సో మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ కూడా నేను మరొక వీడియో పెట్టాలి అని నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ మనం ఆరబెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా, అంటే ఓపెన్ అటువైపుకి క్లోజ్ ఉన్నది మడత మన వైపు పెట్టుకుంటాం కదా. ఇవి బేసిక్ టిప్స్, ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ని ఇలా చక్కగా మడత పెట్టుకోండి. కొంచెం ముడతలు ఏమన్నా ఉన్నా కూడా ఐరన్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ సహాయంతో ఇలా మీరు ఎల్ స్కేల్ సాయంతో ఇలా క్రాస్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసేసాను. కట్ చేసి ఒక పావించి మళ్ళీ నేను లైన్ వేసుకున్నాను అనమాట, ఖర్చు కోసం. ఎక్స్ట్రా కింద మనం పట్టి కుట్టుకుంటాం కదా, ఆ ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా డైరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. పెట్టి కొలతలు తీసేసుకోండి. ఇక్కడ చూడండి, మెడ మనకి పైన తక్కువ ఉంది, కింద చూడండి ఇక్కడ డీప్ లోపలికి వెళ్ళింది కొంచెం. సో ఇలా ఒక మార్క్ వేసుకొని ఇక్కడ ఎంత కొలత ఉందో చూసుకోండి. మార్క్ వేసుకున్నాక ఇక్కడికి మనకు పావించు తేడా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ మనకి 3 ఇంచులు ఉందన్నమాట. సో ఇక్కడ 1/2 ఇంచు వరకు తేడా కూడా ఉంది. అంటే డీప్ వెనక డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి తేడాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం లెంత్ పొడవు చూస్తున్నాం. పొడవుకి కూడా ఎంత ఉందో మెజర్ చేసుకొని అలాగే ఒక 1/2 ఇంచు పైన ఎక్కువ పెట్టి మార్క్ చేసుకోవాలి. హాఫ్ షోల్డర్ అండి, హాఫ్ షోల్డర్ అని కూడా రాసుకోవాలి, అంటే సగం భుజం అనమాట. రాసుకొని అక్కడ చూడండి, ఇక్కడ 5.5 ఇంచులు అయితే మనకు వచ్చింది. సో 5.5 ఇంచులు సగం భుజం ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ని మనం ఏం కదిలించట్లేదండి, చక్కగా బ్లౌజ్ ఎలా అయితే మడత మీద ఐరన్లో ఉందో అలాగే ఉంది. సో 5.5 ఇంచులు కరెక్ట్గా 5.5 ఇంచులు పెట్టేసినాం. ఇక్కడ నేను మొత్తం భుజం యొక్క హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఖర్చుతో పాటు కొలతేసానండి, కాబట్టి నాకు 5.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు చంక. సో చంక కూడా మనకి ఇది ఐరన్ మీద ఉందండి బ్లౌజ్, అందువల్ల సాగట్లేదు, జస్ట్ ఎలా ఉండేది అలాగే ఉంది. కాబట్టి చంక భాగం దగ్గర కూడా అంటే చెస్ట్ లూజ్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మార్క్ చేసుకున్న దీనికి 1 ఇంచ్ వచ్చి మనము డాట్స్, బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, అందుకోసం 1 ఇంచ్ వదులుకోవాలి. ఇలా లైన్ వేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ వదిలినా కూడా మనం ఇక్కడైతే డాట్ వేయమండి, మధ్యలోనే డాట్ వేస్తాం. కానీ డాట్ వేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ కొంచెం లూజ్ ఎందుకు వస్తుంది, అది ఎందుకు అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ తర్వాత మనం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కానీ నా కస్టమర్ వచ్చి ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనము కొంచెం 2.5 ఇంచులు అయితే పెట్టి మార్క్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్ ఇక్కడ మనం ఆల్రెడీ కొలత పెట్టుకున్నాం కదా, నెక్ ఆల్తి బ్లౌజ్ పెట్టి. సో అప్పుడు నెక్ డీప్ వచ్చి 3 ఇంచెస్. ఇవన్నీ కూడా మీరు హెడ్డింగ్స్ పెట్టి పాయింట్స్ అనేది రాసుకునేసినారు అనుకోండి, నెక్స్ట్ టైం మీకు ఈజీ ఉంటుంది. వాళ్ళ కొలతలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ మెజర్మెంట్స్తో కుట్టేయగలరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది స్టార్టింగ్లో. అలాంటప్పుడు మీరు ఆల్తి బ్లౌజ్ మీద కానీ లేదా కొలతలతో టేప్తో నేర్చుకునే వాళ్ళైనా సరే, వచ్చిన కస్టమర్ కరెక్ట్ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది ఒక్కోసారి చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, లేదంటే చంక దగ్గర లూజు అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇట్లా మీరు మెజర్మెంట్స్ రాసి పెట్టుకోవడం వల్ల వీటన్నిటిలో కొంతవరకైనా మీరు ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండి, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చంక లూజ్ కూడా మనం ఆల్రెడీ బ్లౌజ్లోనే మార్క్ చేసేసుకున్నాం కదా, షోల్డర్ నుంచి అలాగే చంక లూజ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్. సో మధ్యలో ఉన్నదాన్ని మనం చంక లూజ్ కింద తీసుకుంటాం, అదే ఆర్మ్ లూజ్ అండి. ఇప్పుడు బ్లౌజ్ని కొలత పెట్టుకుంటే ఇది ఒక 1/2 ఇంచ్ తగ్గింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు నేను ఎక్కువ లోతు అయితే తీస్తున్నాను. ఎక్కువ లోతు తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ చూడండి, కుట్టుకి కరెక్ట్గా మనకి వచ్చేసింది. చూసారా, ఇలా కరెక్ట్గా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా చంక దగ్గర ముడతలు గోడ రాకుండా లూజు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. ఇక్కడ నేను మళ్ళీ కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను, చూసారు కదా. ఇలా మీరు స్కేల్ యూస్ చేయండి, స్కేల్ లేకపోతే డైరెక్ట్గా కూడా రౌండ్ తీయండి, అది ప్రాబ్లం కాదు. కానీ మనకి ఆల్తి బ్లౌజ్ యొక్క చంక భాగం, ఈ చంక భాగం కరెక్ట్గా సరిపోయిందా లేదా దాన్ని మీరు గమనించుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు వెనక వైపు డాట్ మనం వేస్తాం కదా, ఇక్కడ చూడండి 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ డాట్ని ఇలా వేస్తాం. కానీ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజ్ మనకి ఉందన్నమాట. కింద నుంచి కూడా మనకి పై వరకు హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది. మనకి నడుము ఎంత సైజు ఉందో చెస్ట్ లూజ్ అదే సైజు ఉండదు కదండి. 2 ఇంచెస్ అయితే మనకి డిఫరెన్స్ ఉంటుంది. 2-3 ఇంచెస్ ఒక్కొక్కరికి అయితే కరెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి కొంచెం 1-1.5 2 ఇంచెస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనకి ఈ హాఫ్ ఇంచ్లోనే మనకి అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. నేను స్టార్టింగ్లో అయితే అసలు ఇక్కడ డాట్ మధ్యలో వేస్తాం కదా, ఇక్కడ కొంచెం లూజ్ వస్తుంది, అది ఎలా కవర్ చేయాలి, ఎలా కవర్ అవుతుంది అని నాకు ఫస్ట్లో డౌట్ ఉండేది ఒక 2-3 బ్లౌజుల వరకు. తర్వాత మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది అనమాట. మా టీచర్ వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా వస్తుంది ఇలా వస్తుంది అంటే అలవాటు అయిపోయింది, అంటే అర్థమైపోయింది. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి కూడా జస్ట్ క్రాస్ ఏమైనా ఉందేమో చూసి కట్ చేసేసేయండి. ఇప్పుడు 4 మడతలు పెట్టుకొని ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలేసేయండి. నేనైతే నార్మల్గా ఇలా పెట్టానండి, 4కి పీస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అందుకనే నేను 4 పెట్టాను, 2 పెడతాను. కానీ మీకు అర్థమవుతుందో లేదో అన్నది ఏంటో నేను ఇక్కడ 4 మడతల మీద పెట్టాను. అంటే ఏంటంటే 2 మడతలు ఏం కాదండి. సో కొంచెం వదిలేస్తానమాట. ఒకటి కరెక్ట్గా ఉంటుంది ఒకవైపు, ఇంకోవైపు మాత్రమే ప్యాచ్ చేసుకునే విధంగా పెట్టుకుంటాను. అది కూడా నేను ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఎలా అనేది. సో ఆల్ది బ్లౌజ్ని పెట్టేసుకొని జస్ట్ ఎంత పొడవు ఉంది ఎంత వెడల్పు ఉంది అదే మార్కింగ్ చేసేసుకొని మనం బుక్లో కూడా హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు రాసేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ కొంతమందికి మనమైతే డౌన్ వచ్చి ఇలా 3 ఇంచెస్కి తీసుకుంటామండి, అందరికీ అని కాదు. కొంతమందికి అయితే 2.5, కొంతమంది 4 ఇంచెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళ చెస్ట్ వాళ్ళ హ్యాండ్ లూజ్ని బట్టి. సో దాన్ని బట్టి ఇక్కడ నేను ఆల్తి బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నాను కాబట్టి నేను ఆల్తి బ్లౌజ్లో ఉన్నదాన్ని నేను బుక్లో రాసేసుకుంటాను. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువ వచ్చింది చూడండి, మనం అక్కడ వచ్చి అతుకైతే వేసుకోవాల్సి ఉంటుంది. సో కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఈ అతుకు మళ్ళీ మనం కుట్టేటప్పుడు వేసుకోవాలండి. ఇక్కడ మనం ఏదైతే మిగిలిందో ఈ పీస్ని మనం ఇక్కడ అతుక్కి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసుకొని మిగిలిన పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే ఇదే అండి. ఫస్ట్ మనము బ్యాక్ నెక్ కట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్. ఇవి కూడా కాదు అంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి ఫ్రంట్ అంటే పై వైపున అట్లా అతుకులు వేస్తే బాగోదు కదా, కాబట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ కట్ చేసుకోవాలి. బ్యాక్కి అతుకులు వేస్తే ఇంకా అస్సలు బాగోదు, కాబట్టి బ్యాక్ హ్యాండ్స్ మంచిగా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కొంచెం మనకి అతుకులు పడ్డా అది కవర్ అయిపోతుందండి, అది పెద్దగా కనిపించదు. కాబట్టి లాస్ట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఎక్కడన్నా చిన్న చిన్న ముక్కలు అతుకులు వేసుకోవాలంటే వేసుకున్నా మనకి అది పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇక్కడ క్రాస్గా పెట్టేసుకొని జస్ట్ లైన్స్ మీద నేను మార్క్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కట్ చేస్తానండి. ఇక్కడ నేను లైనింగ్ వచ్చి బ్యాక్ నెక్ కట్ చేయలేదు, సారీ మర్చిపోయాను చెప్పడము. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ అనమాట, ఇది కట్ చేసినామంటే కుట్టడం కష్టమైపోతుంది, అందుకని కట్ చేయలేదు. కానీ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. కరెక్ట్గా దీని కొలతే పెట్టుకుంటే నాకు వర్క్ ఉన్నా సరే ఫ్రంట్ నెక్ నాకు కరెక్ట్గా వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం వస్తుందన్నమాట. బ్యాక్ నెక్ కొంచెం అటు ఇటు అయినా మనం థ్రెడ్స్తో కవర్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ నెక్ అలా కాదండి, డీప్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా అందుకనే నేను ఆల్ది బ్లౌజ్ని యూస్ చేసి ఫ్రంట్ నెక్ని, అలాగే డాట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఆల్ది బ్లౌజ్కి ఎక్కడుంది అన్నది కూడా నేను క్లియర్గా రాసుకుంటానండి. ఎందుకంటే మనకి మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు డాట్స్ కనుక మిస్ప్లేస్ అయినాయా అనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ బాగా కుట్టారు, ఇప్పుడు ఏంటండి పాడైపోయింది బ్లౌజ్ అని అంటారు. అందుకని చెప్పి నేను ప్రతిదీ ఆల్ది బ్లౌజ్లో నుంచి నేను మార్క్ చేసుకుంటాను అనమాట. ఇలా చిన్న చిన్న కట్స్ వస్తే ఏం కాదండి మనకి, అంటే చివర్లో ఎక్స్ట్రాలో వస్తే మనకు అది పెద్దగా ప్రాబ్లం అయితే ఏమవుదు. మెయిన్ పీస్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చంక లోతు కూడా ఎక్కువ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ బ్లౌజ్కి, ఎందుకంటే నేను ఆల్తి బ్లౌజ్ని చెక్ చేశాను. చంక లోతు కూడా వీళ్ళకి జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఉందంటే, అది కూడా తెలియట్లేదు అనమాట, అలా ఉంది వాళ్ళ చంక లోతు. దాన్ని బట్టి నేను ఇక్కడ లైనింగ్ మీద కూడా తీసుకున్నాను. సో చూసారా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ ఇలా ఒకసారి కొలతేసుకొని చూసుకోండి. లాస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో సరిపోయింది. ఇలా అండి నేనైతే ఇదే పద్ధతిని అయితే పాటిస్తాను. షేప్ బెల్ట్ అయితే నేను ఇప్పుడైతే కట్ చేయనండి, ఒకేసారి బ్లౌజ్ కుట్టేటప్పుడే షేప్ పట్టి కుడతాను.
కుట్టేటప్పుడు కూడా ఏది ఫస్ట్ ఏది సెకండ్ అన్నదానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట, స్టెప్ బై స్టెప్పే అని. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. కటింగ్ అయితే ఇంతే అండి. ఫస్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్, ఈ 3 కట్ చేసుకోవాలి. షేప్ పట్టి మిగతా ఎక్స్ట్రాలన్నీ మిషన్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇలా చిన్న కొంచెం ప్యాచ్ అయితే పడుతుంది, వేసుకోవాలి, ఇక తప్పదనమాట. సో ఇదండి. ఎలా అనిపించింది? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.